హస్తం పార్టీ ఒక సీనియర్ నాయకుడికి పొమ్మలేక పొగపెడుతుందా? పార్టీ కోసం జెండా మోసిన వారిని పట్టించుకోవాలని, పదవులు ఇవ్వాలని కోరడమే అతను చేసిన పాపమా, నేరమా? లేదా రాజకీయాల్లో ఆ సీనియర్ నాయకుడి పని అయిపోయిందని భావిస్తోందా? మరి ఎందుకు ఆ సీనియర్ నాయకుడి ఆవేదన పార్టీ పట్టించుకోవడం లేదు? ఆ సీనియర్ పొలిటీషియన్కి బాసటగా ఎవరు నిలవరా? పెద్ద విప్పరా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకీ వేదన? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అతను ఒక సీనియర్ నాయకుడు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. హస్తం పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉద్యమ సమయంలో పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్పై ఎంపీగా పోటీ సైతం చేశారు. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ నేత ఎవరో కాదు, జగిత్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రైతు నేతగా చాలా సింప్లిసిటీగా కండువా వేసుకుని ఉంటారు. ఎవరొచ్చినా నియోజకవర్గంలో కలిసి మాట్లాడతారు. ఆపదలో ఎవరు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటారు అనే పేరు జీవనన్న సొంతం. కాని ఇప్పుడు ఇలాంటి నేతకు పార్టీలో తీరని కష్టం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. "2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. జీవనన్న ఓడిపోయిన కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే సంజయ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంజయ్ హస్తం గూటికి వస్తారనే వార్తలు వచ్చినప్పటి నుండే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఒకటి, తనని సంప్రదించలేదు, అభిప్రాయం తీసుకోలేదని. మరొకటి, బీఆర్ఎస్ చేసిన తప్పు మనం చెయ్యొద్దు, మెజారిటీ ఉంది కదా అని మన క్యాడర్ని ఇబ్బంది పెట్టిన నేతను తీసుకుంటే ఎలా అంటూ జీవన్ రెడ్డి నారాజయ్యారు. అప్పట్లో మంత్రి శ్రీధర్ బాబు ఇతరులు జీవన్ రెడ్డిని బుజ్జగించారు. అక్కడితో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పదే పదే ఈ సమస్య వస్తూనే ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ బీఆర్ఎస్ క్యాడర్ని ఎంకరేజ్ చేస్తున్నారని, కాంగ్రెస్ క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారని జీవన్ రెడ్డి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటూ వస్తున్నారు కూడా. ఈ సందర్భంలో తన ముఖ్య అనుచరుడి హత్య కూడా చేయించారని సంజయ్కి వ్యతిరేకంగా రోడ్డెక్కారు జీవన్ రెడ్డి. ఇంతటితో అయిపోలేదు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్షా సమావేశానికి గాంధీభవన్కి వచ్చి హాజరయ్యారు. జీవన్ రెడ్డి పక్కకే కూర్చున్నారు. దీంతో జీవన్ రెడ్డి ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. పార్టీ ఫిరాయించిన నేతను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని, స్పీకర్ చెప్పిన నేత ఎలా గాంధీభవన్కి వస్తారని ఫైర్ అయ్యారు. అలాగే సమావేశం నుండి వెళ్లిపోయారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన తీరు జీవన్ రెడ్డిని మరింత బాధించిందట. ఇంతలా జీవన్ రెడ్డి తన ఆవేదన తెలియజేసినా పార్టీ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి కేవలం 16 బీఫామ్లు మాత్రమే ఇచ్చి సంజయ్కి 34 బీఫామ్లు ఇచ్చింది. ఇక్కడ జీవన్ రెడ్డి హట్టయ్యారు. అయినా తనకిచ్చిన బీఫామ్లతో పాటు ఇండిపెండెంట్లను పెట్టి ప్రచారం చేశారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి ఇచ్చిన 16 బీఫామ్లలో 9 స్థానాల్ని గెలిపించుకున్నారు. అలాగే సంజయ్ పక్కకు పెట్టిన 9 మందిని ఇండిపెండెంట్లుగా గెలిపించుకున్నారు. ఇక సంజయ్కి 34 బీఫామ్లిస్తే 14 స్థానాలే గెలిపించుకున్నారు. ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పంచాయతీ వచ్చింది. ఇద్దరు నేతల్ని కూర్చోపెట్టి మాట్లాడారు ఏఐసీసీ సెక్రటరీ సవంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అయితే పార్టీ జెండా మోసిన వారికే అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి గట్టిగా తన వాయిస్ వినిపించారు. సంజయ్ కూడా తన వర్గానికే చైర్మన్ ఇవ్వాలని కోరారు. దీంతో పార్టీ సీల్డ్ కవర్లో పేరు పంపించింది. సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్ దక్కింది. దీంతో జీవనన్న మరింత ఆవేదనకి లోనయ్యారు. అయితే కాంగ్రెస్లో కొనసాగాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో కొనసాగాలంటే ఆలోచించే పరిస్థితొచ్చిందని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతవరకు తనకు వేధింపులు తప్పవని, అయితే ఇప్పటికైనా జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు పార్టీ గౌరవం ఇవ్వాలని, హైకమాండ్ కార్యకర్తల మనోభావాలు గుర్తించాలని కోరారు.
దీంతో జీవనన్న ఆవేదన, బాధ పార్టీ క్యాడర్కి ఎలాంటి న్యాయం చేయలేకపోతోందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ తనని పొమ్మనలేక పొగబెడుతోందనే వాదన కూడా తన క్యాడర్ నుంచి వినిపిస్తోంది. మరి చూడాలి, జీవనన్న హస్తం పార్టీలోనే తన ఉనికి కోసం పోరాడుతూ అందులోనే కొనసాగుతారా, లేదా ఆత్మగౌరవం, క్యాడర్ కోసం బయటికొచ్చి పోరాడుతారో?